ఈ మధ్య పరిచయం. అసోసియేషన్ పేరుని గూగుల్లో చూసి మాకు ఫోన్ చేసి మేము మీ అసోసియేషన్కి ఇలా సెమినార్ పెట్టాలనుకున్నాం అని తెలియజేశారు 20 రోజుల క్రితం. సెమినార్ కాదు, మా వనభోజనాల్లో మా కార్మికులు అందరూ ఉంటారు రండి అంటే హైదరాబాద్ నుంచి కంపెనీ వాళ్ళందరూ 4 వచ్చి ఈ రోజున మనందరికీ మంచి సహాయ సహకారాలు అందించారు. ఈ కంపెనీ కెపాసిటర్స్ అంటే పవర్కి ఎంత ప్రాణం అంటే పవర్కి ప్రాణం కెపాసిటర్స్, అది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. దాని గురించి ఒకసారి మన భాస్కర్ గారిని మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్. నేను అమిత్ కెపాసిటర్స్ లిమిటెడ్ అనే కంపెనీకి జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మాది నేటివ్ ప్లేస్ కూడా పామర్రే. అయితే నేను గత 40 సంవత్సరాలుగా హైదరాబాద్లో పనిచేస్తున్నాను. మాది అమిత్ కెపాసిటర్ బ్రాండ్ నేమ్ వచ్చి యామ్ క్యాప్ కెపాసిటర్స్. యామ్ క్యాప్ కెపాసిటర్ అనేది 40 years బ్యాక్ చైర్మన్ వచ్చి కైతాన్ ఫ్యాన్స్ వాళ్ళ మేనల్లుడు. ఈ కెపాసిటర్ అనేది ప్రతి ఎలక్ట్రికల్ అప్లయన్స్లో మీకు ఉంటుంది. మోటార్ అవనండి, వాషింగ్ మిషన్ అవనండి, మిక్సీ గ్రైండర్ అవనండి, లేకపోతే ఏసీ అవనండి, ప్రతి దాంట్లో కెపాసిటర్ లేకుండా ఎనీ ఎలక్ట్రికల్ ఇండక్షన్ మోటార్ నడవదు. కాబట్టి మాది అన్ని మేము ఫ్యాన్ కెపాసిటర్లు తయారు చేస్తాము, మోటార్ కెపాసిటర్లు తయారు చేస్తాము, వాషింగ్ మిషన్ కెపాసిటర్లు తయారు చేస్తాము, మళ్ళీ ఎయిర్ కండిషన్ కెపాసిటర్లు తయారు చేస్తాము. పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్. పవర్ ఫ్యాక్టర్ అంటే మీకు పవర్ ఫ్యాక్టర్ తక్కువ అయితే మీకు పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. ఇండస్ట్రీస్లో కానీ పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో కానీ అవి కూడా తయారు చేస్తాం. సార్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఇక్కడి నుంచి మీ కంపెనీ ఎక్కడ ఉంటుందో చూడండి సార్. మా ఎలక్ట్రీషియన్ సోదరులతో అనుకుంటే మీ కంపెనీ అనేది ఎక్కడ ఉంటుందో మీరు చూడండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏ సోదరులు ఓకే కదా? ఇక నుంచి మనం అందరం వీళ్ళ కంపెనీ కెపాసిటర్లనే వాడదాం. అయితే ఎలక్ట్రీషియన్ అనే సమాజంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఎలక్ట్రీషియన్ లేకుండా ఇంట్లో నా ఫ్యాన్ ఒకరోజు తిరిగిపోతే నేను ఇంట్లో ఉండలేను. మిక్సీ గ్రైండర్ ఒకరోజు తిరిగిపోతే ఉండలేను. ఏసీ లేకపోయినా ఉండలేను. ఇండస్ట్రీస్ నడవు, వ్యవసాయ పంపు సెట్లు నడవు. సమాజంలో ఎలక్ట్రీషియన్కి చాలా విలువైన పాత్ర ఉంది. ఇవన్నీ గవర్నమెంట్ గుర్తిస్తుందా లేదా నాకు తెలియదు, కానీ నా దృష్టిలో ఎలక్ట్రీషియన్ అనేవాడు చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నాడు సమాజంలో. అతను ఈరోజు అసలు ఈ ఫంక్షన్ చూస్తే మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ లాగా అనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 1 రోజుల నుంచి రాజకోట్లో ఉన్నాను. ఈరోజు వచ్చిన తర్వాత మీరందరూ ఒక కుటుంబంలాగా, వేరు వేరు కులాలు అవ్వచ్చు, వేరు వేరు మతాలు అవ్వచ్చు, మీరందరూ ఒక చోట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీహర్రావు గారు, మళ్ళీ కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తప్పనిసరిగా మా కంపెనీ నుంచి నేను చెప్పాను కదా, మీ పాత్రని మా కంపెనీ గుర్తించింది. ఒక ఎలక్ట్రీషియన్ లేకపోతే అసలు ఒక్కరోజు కూడా ఉండలేము మేము ఇంట్లో. ఏసీ తిరగపోయినా, ఫ్యాన్ తిరగపోయినా, మిక్సీ పని చేయకపోయినా, తర్వాత పంపు సెట్లు, వ్యవసాయ పంపు సెట్లు. కాబట్టి ఎలక్ట్రీషియన్కి ఈ గవర్నమెంట్లో సముచిత స్థానం ఇవ్వాలని నేను కోరుతున్నాను. నాకు అవకాశం దొరికితే సీఎం, డిప్యూటీ సీఎం వీళ్ళందరినీ కలుస్తూ ఉంటాను. నేను కూడా కలిసినప్పుడు తప్పనిసరిగా మీకు బీమా, ఈఎస్ఐ ఇవ్వాలి, మీకు సేఫ్టీ గురించి ట్రైనింగ్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వమని నేను చెప్తాను. మీ కంపెనీ ప్రోడక్ట్ ప్రతి ఎలక్ట్రికల్ షాప్ లో ఉండేటట్టు మీరు చూడండి సార్. వాటిని కొని మేము కస్టమర్లకు చెప్పి మీ ప్రోడక్ట్ ని మేము పెంచుతాం. ప్రస్తుతం కైలాష్ కాపర్లో ఇస్తున్నాం డిస్ట్రిబ్యూషన్. ఎవరైనా ఇంట్రెస్ట్ వంటారు కైలాష్ వాళ్ళు అందరికీ తెలుస్తారు, ఇక్కడ ఉన్న ఎలక్ట్రీషియన్ సోదరులు అందరికీ. అలాగే మీరు చిన్న చిన్న షాపులకు కూడా మీ కెపాసిటర్లు 2.5 అవ్వచ్చు, 4 MFD అవ్వచ్చు, 6 MFD అవ్వచ్చు, ఇలా మీకు సంబంధించిన ప్రతి కెపాసిటర్ ప్రతి షాప్ లో అమ్మేటట్టు మీరు చూడండి. మా ఎలక్ట్రీషియన్ సోదరులు మీ కంపెనీ కావాలని మేము కొంటాం. తప్పనిసరిగా అవునా కాదా ఒకసారి చెప్పండి.